జాతర అంటే ఎలా ఉంటుంది? అంతా భక్తి పారవశ్యంతో మారుమోగిపోతుంది. కానీ నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలంలోని జాతరలో ఎటు చూసినా సరే రికార్డింగ్ డాన్సులు, అశ్లీలత ఇవన్నీ రాజ్యమేలాయి. పైగా ఈ రికార్డింగ్ డాన్సులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఓవైపు పవిత్రంగా ఆలయంలో జాతర జరుగుతోంది, మరోవైపు రికార్డింగ్ డాన్సుల మోత మోగింది. నిజానికి ఇక్కడ ఇలాంటి సంస్కృతి లేదు, కానీ కొత్తగా తీసుకొచ్చారు. కొద్ది రోజులుగా రికార్డింగ్ డాన్సుల మోత మోగుతోందని స్థానికులు చెబుతున్నారు. మొన్న పెద్దవూర మండలం చింతపల్లిలో నెల్లూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయించారు. నిన్నటికి నిన్న బట్టుగూడెంలో పిడుగురాళ్ల, నరసరావుపేట నుంచి యువతుల్ని తీసుకొచ్చారు. అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలతో హోరెత్తించారు. వీటికి తోడు డీజేలతో గ్రామాల్లో ధ్వని మారుమోగుతోంది. ఆలయ ప్రాంగణంలోని విద్యుత్ కాంతులతో ప్రభలను ఏర్పాటు చేసింది రెడ్డి సామాజిక వర్గం. అందులో భాగంగా డాన్సులు కూడా పెట్టి హంగామా చేశారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న ఎస్సీ సామాజిక వర్గం పోటాపోటీగా ప్రభలు ఏర్పాటు చేసింది. అంతేకాదు, వారి ఎదురుగానే డీజే సౌండ్స్ పెట్టి హోరెత్తించారు. సుమారు 100 మంది రికార్డింగ్ డాన్సర్లను పిలిపించారు. అర్ధరాత్రి వరకు అర్ధనగ్న ప్రదర్శనలతో రెచ్చిపోతున్నారు. ఈ రికార్డింగ్ డాన్సుల్లో మరో కొసమెరుపు ఏంటంటే, తమ పార్టీ పాటలు పెట్టాలంటూ కొంతమంది యువకులు హల్చల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తమ పాటలు పెట్టాలని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు తమ పార్టీ పాటలు పెట్టాలని ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఈ రికార్డింగ్ డాన్సులను, అక్కడ జరిగే గొడవలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవిత్రమైన ఆలయ ఉత్సవాల కోసం జాతర ఏర్పాటు చేస్తే అక్కడ రికార్డింగ్ డాన్సులకు ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.